హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక సోను వ్లాగ్స్. యాక్చువల్లీ చాలా మంత్స్ అయిపోయింది వ్లాగింగ్ చేసి. ఇట్స్ బీన్ లైక్ అట్లీస్ట్ 8 months. 8 months. లాస్ట్ వీడియో మేము మున్నార్ వెళ్ళినప్పుడు పోస్ట్ చేసాము. తర్వాత దాన్ని పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా కంటిన్యూ చేయలేకపోయాము, బట్ చూసుకొని అవి కూడా రిలీజ్ చేస్తాము. ఈ వ్లాగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్లైన్ చూసుంటారు, ఇట్స్ మై డెలివరీ వ్లాగ్. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియో చూసుంటారు, అది మేము ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేసిన వీడియో అనమాట. ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి ఉంటే అది కూడా వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడైతే నా డెలివరీకి ఇంకా 3 days టైం ఉంది. సో అందుకని చెప్పి మేము రెగ్యులర్ చెకప్కి వెళ్తున్నాము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ 8:39 అవుతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, దట్ వర్కింగ్ డే అనమాట ఈరోజు. అండ్ చూడాలి డాక్టర్ ఏమంటారో అనేది. కరెంట్లీ మై 9th month ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇంకా డ్యూ డేట్కి కొంచెం డేసే ఉన్నాయి. సో డాక్టర్ అయితే అరౌండ్ డేట్ అయితే ఇచ్చేసారు. టెంటేటివ్లీ November 29th అని చెప్పారు డాక్టర్ అయితే. సో చూడాలి, డాక్టర్స్ క్లియర్గా చెప్పారు 29th November అనేది ఫుల్ ప్రెగ్నెన్సీ టర్మ్ తలక క్యాల్కులేషన్ డేట్స్. బట్ అట్లీస్ట్ 10 days or 20 days ముందు రాకపోవడానికి ఆశ్చర్యం లేదు. రావచ్చు అన్నట్లు చెప్పారనమాట. సో ఆల్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ డెలివరీ. సో ఇన్ని డేస్ మేము అసలు బ్లాగింగ్ చేయలేదు. సో ఇప్పుడు అనిపిస్తుంది చేయాల్సింది అని చెప్పి, బట్ ఎవరి బిజీస్లో వాళ్ళు ఉన్నాం, ఎవరి స్కెడ్యూల్స్లో వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇంకా అంతగా వీడియోస్ షూట్ చేయలేదు. సో లాస్ట్లో ఈ డెలివరీ బ్లాగ్ అనేది ఒక మెమరీగా ఉండాలని చెప్పి మేము షూట్ చేస్తున్నాము. 36th weekలో అనుకుంటా నాకైతే సడన్గా మార్నింగ్ లెగ్గానే కొంచెం పెయిన్ వచ్చింది, అండ్ బ్యాక్ పెయిన్ అండ్ కొంచెం కింద లోవర్ అబ్డోమన్ పెయిన్ వచ్చింది అనమాట. ఇంకా వెంటనే మేము హాస్పిటల్కి రష్ అయిపోయాము. ఇంకా సోను అయితే ఇంకా ఆ రోజు డేట్ ఇచ్చేస్తారు, ఇంకా నెక్స్ట్ డే బేబీ వచ్చేస్తుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి, ఇది అది అని చెప్పి ఫుల్గా ప్లాన్ చేసుకొని ఇంకా హాస్పిటల్కి బయలుదేరిపోయిన తర్వాత డాక్టర్ కొంచెం స్కాన్ చేసి లేదు అంతా నార్మల్గానే ఉంది, ఇది జస్ట్ నార్మల్ పెయిన్స్. సో ఎక్కువ ఏదైనా పెయిన్ వచ్చినా లైక్ తట్టుకోలేనంత బ్లీడింగ్ అయినా ఆ టైంలో అయితే మీరు ఎమర్జెన్సీగా వచ్చేయండి అని చెప్పారు. సో అది ఫాల్స్ పెయిన్స్ అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇట్స్ కామన్ పెయిన్స్. ఎస్, ఇట్స్ కామన్ పెయిన్ గైస్. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి చిన్న పెయిన్ వచ్చినా కొంచెం భయం వేస్తుంది కదా. సో అందుకనే చెప్పి ఇంకా రష్గా వెళ్ళిపోయాము హాస్పిటల్కి. సో ఇంకా డాక్టర్ చెక్ చేసి ఇట్స్ ఓకే అన్న తర్వాత కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. So much, thank you so much. Don't stress. Yeah. Just all the best. Just be calm, and we will adore our baby. Okay. We're so excited to see, as well as you as well. So yes, we are lovely to see the baby ahead. Thank you so much. So you guys are going as 2 and we'll be coming as 3. Yes. Yeah. Bye. Okay. Bye. Okay, we are leaving to hospital now. So I'm super excited for the baby. అందరికి ఆల్ ది బెస్ట్. మా మనోడు మనవరాలతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. హాయ్ గైస్, Good morning. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:15, 6:30 అలా అవుతుంది. సో వీఆర్ హెడింగ్ టు హాస్పిటల్ అనమాట. యాక్చువల్లీ నైట్ నుంచే కొంచెం వాటర్ బ్రేక్ అయ్యి చిన్నగా డ్రాప్స్గా అవుతుంది. నైటే మేము ఫ్రెష్ అయిపోయాము, లైక్ 2 o'clockకి అలాగా ఫ్రెష్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇప్పుడు డాక్టర్ 6:30 కల్లా వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పారు.
సో ఇప్పుడు వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. మార్నింగ్ నుంచి అందరితో కాల్స్ మాట్లాడి విషెస్ తీసుకొని మాట్లాడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈవెన్ డాడీ కూడా ఆన్ ది వే ఉన్నారు. యా ఇంకా ఆంటీ అయితే ఇంట్లో ఉన్నారు. సో అందరూ ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పారు. సో ఇప్పుడు వెళ్ళినా సరే జస్ట్ ఇప్పుడు నన్ను లోపలికి ఇంకా అప్పుడే తీసుకెళ్లరు. అడ్మిట్ అవ్వడం ఇప్పుడే కాబట్టి డాక్యుమెంట్ సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. Hari is getting prepared, ready for OT theatre. Okay. పైకి లెక్కిస్తారేమో కదా. పేషెంట్ బీపీ అదంతా బాగానే ఉందా మేడం మీకు? ఓకే. టెన్షన్గా ఉందా? ఓకే. బేబీ కూడా కదులుతుందా? ఏది వైటల్స్ చెక్ చేయాలి నేను. ఓకే, ఆల్ గుడ్. మీకు ఇంతకు ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా? ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా? లేదు కదా. ఓకే. బేబీ బాగానే ఉంది కదా, మాట్లాడుతుందా? సో ఫస్ట్ అయితే మాకు రూమ్ అయితే అలొకేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి నాకు క్యాన్యులా ఇవన్నీ పెట్టి బీపీ ఇవన్నీ చెక్ చేశారు ఫస్ట్. తర్వాత నాకు డ్రెస్ చేంజ్ చేసి క్లీనింగ్ చేశారనమాట. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు. 10:30, 10:45 అరౌండ్ ఆ టైంకి తీసుకెళ్తాము. సో 11 to 11:30 మధ్యలో సెక్షన్ చేస్తామని చెప్పారనమాట. సో యా ఇక్కడైతే మా అత్తయ్య మావయ్య అందరూ వచ్చేసారు. ఇంకా వైజాగ్ నుంచి మా మావయ్య వాళ్ళ వైఫ్ కూడా వచ్చారనమాట నాకు హెల్ప్ చేయడానికి. సో యా ఆల్ సెట్. నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. నేనైతే పైకి నవ్వుతూ కనిపిస్తున్నాను కానీ చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది లోపల. సో ఆపరేషన్ థియేటర్ లోపలికి మా హస్బెండ్ని కూడా అలౌ చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ మేము మా కన్సల్టేషన్ ఉన్న డాక్టర్ని మేము ముందే అడిగామన్నమాట. అరౌండ్ మేము రెగ్యులర్ చెకప్కి వెళ్ళేటప్పుడు ఇట్లాగా నాకు సెక్షన్ చేసేటప్పుడు మా హస్బెండ్ నా పక్కనే ఉండాలి అని అడిగితే డాక్టర్ ఇట్స్ ఫైన్ ఉండొచ్చు, సో ఆ టైంకి మేము అలౌ చేస్తామని చెప్పారు. అండ్ అలౌ కూడా చేశారు లోపలికి. సో నాకైతే సెక్షనే కంపల్సరీ చేయాలని చెప్పారు. నార్మల్ డెలివరీ అయితే ఇంపాసిబుల్ అని చెప్పారనమాట. ఎందుకంటే నాకు ప్లెసెంటా లో లయింగ్ పొజిషన్లో ఉంది. యాక్చువల్లీ 5th month నుంచి నాకు ప్లెసెంటా లో లయింగ్లోనే ఉంది. అండ్ డాక్టర్ ఏమన్నారంటే 7th month వరకు వెయిట్ చేద్దాం, చాలామందికి 7th month వరకు అది పైకి మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అని చెప్పారు. సో మేము 7th month వరకు వెయిట్ చేసాము, కానీ ప్లెసెంటా ఇంకా అక్కడే ఉంది. 8th month కూడా డాక్టర్ చెక్ చేశారు, ప్లెసెంటా అసలు మూవ్ కూడా కాలేదు. అండ్ 9th monthలో లాస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు అరౌండ్ 37th week లాస్ట్ చెకప్ అయింది నాకు. అప్పుడేమొచ్చి ఇంకా డాక్టర్ చెక్ చేసి లేదమ్మా ఇంకా కిందనే ఉంది ప్లెసెంటా, సో ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటే బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి సెక్షన్కి చెప్పారనమాట, సి సెక్షన్ చేయాలని చెప్పి. అండ్ ఇందులో కూడా ఒక కాంప్లికేషన్ ఉంది లో లయింగ్ ప్లెసెంటాలో. ఏంటంటే నార్మల్గా సెక్షన్ చేసే వాళ్ళకన్నా లో లయింగ్ ప్లెసెంటా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట సెక్షన్ చేసేటప్పుడు. సో అందుకనే మాకు 2 units ఆఫ్ బ్లడ్ ఆల్రెడీ స్టోర్ చేసుకోమని చెప్పారు. లైక్ రేపు ఆపరేషన్ అనగా ముందుడేనే వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్టోర్ చేసుకోమని చెప్పారనమాట. అండ్ మా హస్బెండ్ మా అత్తయ్య మేము ముందు రోజు చెకప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో మాట్లాడేసి వచ్చారనమాట. రిజర్వ్ చేసి నా బ్లడ్ గ్రూప్ అన్నీ చెక్ చేసుకొని నా శాంపిల్ ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారనమాట. సో 2 units ఆఫ్ బ్లడ్ని మేము ఆల్రెడీ ముందే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఎమర్జెన్సీ పొజిషన్లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యి బ్లడ్ అవసరమైతే డాక్టర్ ఇమీడియట్గా ఆ బ్లడ్ ఎక్కిస్తారనమాట. ఇట్స్ అ గర్ల్. చూసావా నువ్వు బేబీని? హౌ ఆర్ యూ? షివరింగ్ వస్తుందా కొంచెం? ఒక 10 minutes ఉంటుంది కొంచెం అలా. అది ఎనస్థీషియా అదంతా ఇస్తారు కదా, ఉంటుంది. బాగున్నావా? ఓకే. హౌ ఈజ్ యువర్ ఎక్సైట్మెంట్?
blessed with a baby girl. Hi Andy. Hi. This is Dr. Krishi. Hi Krishi. Hi. Congratulations, you are blessed with it. Thank you so much. జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. సో యా, అండ్ నా డెలివరీ అయితే ఇలా అయింది అండ్ వీఆర్ బ్లెస్డ్ విత్ అ బ్యూటిఫుల్ బేబీ గర్ల్. అండ్ నా సీ సెక్షన్ అయిన ఫ్యూ మినిట్స్కి నన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక 4 hours అయితే నన్ను అబ్జర్వేషన్లో ఉంచారనమాట. అండ్ థ్యాంక్ గాడ్ నాకు బ్లడ్ లాస్ అంత హెవీగా అవ్వలేదంట. సో డాక్టర్ ఏమన్నారంటే బ్లడ్ పెట్టే అంత బ్లడ్ లాస్ అయితే అవ్వలేదు, లాస్ అయితే అయ్యింది బట్ బ్లడ్ ఎక్కించే అంత లాస్ అవ్వలేదు. సో ఆ 2 units బ్లడ్ నాకు ఎక్కించలేదు. అండ్ ఫైనల్లీ నాకైతే లాట్ ఆఫ్ షివరింగ్ వచ్చింది. అండ్ ఆ 4 hours అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను షివర్ అవుతూనే ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా షివర్ అవుతూ ఉన్నాను. అండ్ వాళ్ళు నర్సెస్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ నాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు బెడ్షీట్స్ వేయడం కానీ మల్టిపుల్ ఆఫ్ బెడ్షీట్స్ వేసి పక్కనే ఉండి కొంచెం కామ్ డౌన్ చేశారనమాట. అండ్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ అబ్జర్వేషన్ నన్ను బేబీని రూమ్కి షిఫ్ట్ చేశారు. బేబీకి కూడా కొన్ని టెస్ట్స్ అయితే చేశారు వాళ్ళు. సో ఆ టెస్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నన్ను బేబీని రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారనమాట. గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్న ఇట్ వాజ్ అ హెక్టిక్ డే. హారికకి చాలా బిగ్ డే. సో హియర్ ఇస్ ద బేబీ, షీస్ స్లీపింగ్. ఇప్పుడే చాలా మంచిగా బాత్ చేసుకొని వచ్చింది. సో హారికకి మార్నింగ్ ఇప్పుడు బార్లీ వాటర్ ఇచ్చారు, బార్లీ వాటర్ తాగుతుంది. అండ్ ఇప్పుడు లెగిసి నిల్చోమన్నారు. నిన్న సీ సెక్షన్ అయింది కాబట్టి ఫుల్ డే బెడ్లో ఉంది. ఇప్పుడు లేచి నిల్చోవాలి అండ్ వాక్ కూడా చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. నా అవతారం అయితే చాలా దరిద్రంగా ఉంది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫుల్ డే సేమ్ క్లోత్స్తో ఉన్నాను. నేను ఎక్స్ట్రా పేర్స్ కూడా తెచ్చుకోలేదు. వెల్కమ్ టు స్లీప్లెస్ నైట్స్. అండ్ మోర్ ఓవర్ నేను రాత్రి అయితే ఎవ్రీ హవర్ లేచాను. నేను లిటరల్లీ పడుకొని ఉన్నా. 3-4 times హారిక పిలుస్తుంటే నేను ఎవరో పిలుస్తున్నారు అన్నట్లు, లైక్ అదేదో గన్ అంట, చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసింది, అది తెమ్మంటుంది నన్ను. అక్కడ నుంచి నన్ను షూట్ చేస్తుందంట లెగుస్తానని. ఎంజాయ్ యర్ బార్లీ డ్రింక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. నైట్ అంతా నిద్రపోలేదు, నిద్రపోయినా లెగుస్తూనే ఉన్నాం ఇద్దరం. డైపర్ చేంజ్ డ్యూటీస్. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ 5 అయింది. ఆమె నర్స్ వచ్చి బేబీని బాతింగ్కి తీసుకెళ్ళింది. అంతలోకి దాని డ్రెస్సెస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో వచ్చాక చేంజ్ చేయడానికి, అది సంగతి. సో బాత్ అయిపోయిన తర్వాత బేబీ ఫుల్గా రెడీ అయిపోతుంది. రెడీ అయ్యి మళ్ళీ దాన్ని పడుకోబెట్టాలి. నైట్ అయితే లిటరల్లీ ఒక 6-7 times లేసాము. ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ దానికి బర్పింగ్ చేసి మళ్ళీ ఒకసారి పాలు కక్కేసింది. సో అవన్నీ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడే 4:30కి అలా పడుకున్నాము. మళ్ళీ 5:30 అరౌండ్ 5:30కి మళ్ళీ నర్స్ వచ్చి బాతింగ్కి తీసుకెళ్ళింది.
సో వన్స్ బేబీ బాతింగ్ అయిపోయిన తర్వాత నర్స్ అన్నారు నేను కూడా వాక్ చేయాలి లెగసీ అని చెప్పారనమాట. అండ్ లిటరల్లీ సీ సెక్షన్ అయిన తర్వాత 18 hours నేను బెడ్ మీదే ఉన్నాను. అసలు కదలలేదు, అటు కదలేదు, ఇటు కదలలేదు. అండ్ యా అప్పుడు వన్స్ ఎనస్థీషియా పోయిన తర్వాత నాకు లిటరల్లీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్టమక్ లోవర్ అబ్డోమెన్ నుంచి కాళ్ళ వరకు, ఇంకా బ్యాక్ పెయిన్ అయితే హారబుల్ ఉంది. లెగిసి నించోని వాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు చాలా అంటే చాలా కష్టమైంది లిటరల్లీ. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ డే నేను ఎలా గడిపానా అనేది. అంత పెయిన్ నేను లైఫ్లో ఎప్పుడూ చూడలేదు, అంత పెయిన్ వచ్చిందనమాట లిటరల్లీ. అండ్ హాస్పిటల్లో ఉన్న ఈ కొన్ని డేస్ మేము అంతగా బ్లాగింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మాకు కూడా ఈ బేబీ వచ్చిన తర్వాత రొటీన్ కొంచెం అలవాటు అవ్వడానికి అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఎవరో ఒకరు మమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి రావడం, ఫ్రెండ్స్ కానివ్వండి ఇలాగ ఎవరో ఒకరు చూడడానికి రావడం, సో మేము ఎక్కువ బ్లాగింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఫైనల్లీ కన్నమ్మ ఈస్ గోయింగ్ టు హోమ్. కన్నమ్మ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్. డాడీ పదండి. అండ్ డిశ్చార్జ్ రోజు మార్నింగ్ అయితే అంకుల్ అయితే వచ్చారనమాట. సో అంకుల్, నేను, పాప, సోను అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ యా సోను అయితే ఇలాగ డెకార్ చేశాడు. యాక్చువల్లీ సోను అండ్ సోను వాళ్ళ ఫ్రెండ్ చైతు అయితే బేబీ గర్ల్ని వెల్కమ్ చేయడానికి కార్ మొత్తం ఇట్లా పింక్ అండ్ వైట్ బెలూన్స్తో డెకార్ చేశారు. అండ్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. కళ్ళు మూసింది. వెల్కమ్ కన్నమ్మ. బెలూన్ పేలింది, బెలూన్. మేము ఇంటికి వచ్చేసరికి ఆంటీ ఇంకా మా అత్తయ్య అయితే ఇల్లంతా ఫుల్ డెకార్ చేశారనమాట ఫ్లవర్స్తో. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల బెడ్రూమ్ వరకు ఫుల్ డెకరేషన్. నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అండ్ యాక్చువల్లీ నేను మా అత్తయ్య గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆమె ఓపిక్కి చాలా మెచ్చుకోవాలన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే నా డెలివరీకి ఇంకా 2 months ఉందనగా అరౌండ్ నా 7th month స్టార్టింగ్ అప్పుడు ఆంటీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్నారు నా డెలివరీ వరకు. సో ఆ 2 months కూడా నాకు కుకింగ్ కానీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ మొత్తం ఆంటీయే మేనేజ్ చేశారు. నా డెలివరీకి ఇంకా 1 week ఉందనగా నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. అప్పటి వరకు నేను హ్యాపీగా వర్క్ చేసుకున్నానంటే బికాజ్ ఆఫ్ మా అత్తయ్య గారు. సో తను హెల్ప్ చేశారు కాబట్టి నేను మొత్తం మేనేజ్ చేయగలిగాను వర్క్ అండ్ ఈ ప్రెగ్నెన్సీ. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై సాయిరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హాయ్, హలో, నమస్తే అండి. నేను హారిక వాళ్ళ అత్తగారిని, మా కన్నమ్మ వాళ్ళ నాన్నమ్మని. సరికల్లా మా హారిక మా కన్నమ్మ వచ్చేసరికల్లా ఇదంతా డెకరేషన్ చేసాము. ఇదంతా తెల్లవారి మార్నింగే 4 గంటలకు లేచిపోయి మొత్తం డెకరేషన్లు అన్నీ చేసాము. డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి, ఇదిగో మా కన్నమ్మ వచ్చేసింది, మా కన్నమ్మ వచ్చేసాడు. అదిగో చెప్పమ్మా. మా నాన్నమ్మ డెకరేషన్ చాలా బాగుంది. సూపర్ నాన్నమ్మ, సూపర్, చాలా బాగా చేశారు. చెప్పమ్మా.
చెప్పి అమ్మా 4కి లేసాము. లేచి మొత్తం పువ్వులన్నీ ఇడిగొట్టేసి పనమ్మని బేగి రమ్మని ఫోన్ చేసి చెప్పి ఇలా మా కోళ్ళు మా మనవరాలు వస్తున్నారు బేగి రా అమ్మ అని చెప్పి మొత్తం ఇల్లంతా తడిగొడ్లు పెట్టించేసి అన్నీ చేసి బెడ్షీట్ మార్పించేసి పిల్లో కవర్స్ మార్పించేసి అన్నీ చేసి పువ్వులన్నీ విడదీసి మొత్తం ఇలాగా చేసుకొని వెళ్ళాము. హారిక, హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్, వెరీ ఎక్సైటెడ్, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. హాయ్, మా ముద్దుల మనవడు వాళ్ళు వచ్చింది. మేము చాలా సంతోషం. వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ సోను అండ్ హారిక. సో ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ బేబీ గ్రాండ్ చిల్డ్రన్, బేబీ girl. ప్రిన్సెస్. Today she came to our home and from today onwards she is the owner of this house. Okay, bye, see you. పాపని ఇంటికి తీసుకురాగానే మా అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అయితే బేబీని చూడ్డానికి వచ్చారనమాట. వాళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు బేబీని చూడ్డానికి. వీళ్ళు ఇంతకు ముందు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. లైక్ ఇప్పుడైతే బేబీ గర్ల్ని చూసి వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటాం ఇది అది అని చెప్తున్నారనమాట. ఫైనల్లీ నా డెలివరీ వ్లాగ్ అయితే ఇలా అయిందనమాట. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినప్పుడు బేబీ పుట్టినప్పుడు చాలామంది నాకు మెసేజెస్ చేశారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది విష్ చేశారు, మాకు కాల్స్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా బేబీని బ్లెస్ చేశారో అండ్ మాకు విషెస్ కన్వే చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా, అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే. ఎదురుగా నువ్వే ఉంటే నే గుర్తేరానే, నిన్నే చూడకపోతే దిగులైపోతానే. ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం, ఎటుకో తరిమే సావే.